కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారేమో, ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా ప్రశ్నిస్తే ప్రభుత్వం మనల్ని ఎత్తి జైల్లో వేస్తుందేమో, పోలీసులు వచ్చి మనల్ని లాక్కెళ్తారేమో అనే భావనలో ప్రజలందరూ కూడా ఉన్నారు. మాలాంటి వారు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఎంతోమంది సలహాలు ఇస్తుంటారు. ప్రభుత్వం జాగ్రత్త, చాలామందిని అరెస్ట్ చేస్తూ ఉంది, మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని అంటుంటారు. ఎవరు నోటి విన్నా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదట. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ ఈరోజు భయపడేటటువంటి పరిస్థితి. రాష్ట్రంలో మేధావులు, న్యాయవాదులు మరియు రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆలోచించాలి. దీనిపై ఖచ్చితంగా మీరు ఏం చర్యలు తీసుకోవాలో, ఎలా ముందుకెళ్లాలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో న్యాయవాదులు, రాష్ట్రంలో మేధావులు మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు, న్యాయ వ్యవస్థ వీళ్ళందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై అందరూ దృష్టి పెట్టాలి అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజల హక్కుల్ని కాలరాస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రశ్నించేవాడి గొంతు నొక్కుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం శిక్షిస్తుందేమో అనే భయపడే పరిస్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉంది. ప్రజలను భయాందోళనలకు ఈ కూటమి ప్రభుత్వం గురి చేస్తూ ఉంది అని క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్న విధానం బట్టి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అంటే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో ఉండకూడదు, అధికార పార్టీలో అసలు ఉండకూడదు. మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే, మీరు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించేటప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తే ఖచ్చితంగా అవి స్వీకరించాలి. అలా స్వీకరించలేము, మేము మీ వాక్ స్వాతంత్రాన్ని కాలరాస్తాము అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలకి ఎలా బుద్ధి చెప్పాలో, ప్రభుత్వాలు తప్పు చేస్తే, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తప్పు చేస్తే ఎలా చర్యలు తీసుకోవాలో వీళ్ళకందరికీ కూడా మొగుళ్ళు చాలామంది దేశంలో ఉన్నారు. ప్రభుత్వాలు తప్పు చేస్తే గవర్నర్లకి కంప్లైంట్ చేయొచ్చు, హోంమంత్రి దేశంలోని హోంమంత్రికి కంప్లైంట్ చేయొచ్చు, హోమ్ డిపార్ట్మెంట్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయొచ్చు, సుప్రీంకోర్టు జడ్జిలకి డైరెక్ట్గా లేఖలు రాయొచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్కి డైరెక్ట్గా లేఖలు రాయొచ్చు. ప్రతి పౌరుడి దగ్గర నుండి వెళ్ళిన ప్రతి లెటర్ కూడా క్షుణ్ణంగా సీరియస్గా హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ న్యాయస్థానాల జడ్జిలు కానీ పరిగణిస్తారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ప్రజల హక్కుల్ని కాపాడడానికే ఉంది. ఎవరు తప్పు చేసినా ప్రభుత్వంలో, ఏ అధికారి తప్పు చేసినా, అది పోలీసులు కావచ్చు, ఏ అధికారి తప్పు చేసినా, ప్రభుత్వం తప్పు చేసినా, రాజకీయ నాయకులు తప్పు చేసినా కఠినంగా వాళ్ళపైన కూడా శిక్షలు ఉంటాయి అని ప్రభుత్వం తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాము, ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కుతాము అని అంటే ఖచ్చితంగా దేశంలో మీకు మించిన చట్టాలున్నాయి, మీకు మించిన మిమ్మల్ని శిక్షించే వ్యవస్థలు కూడా ఉన్నాయి. ప్రతి పౌరుడు కూడా ఈ ప్రభుత్వం గురించి అనుకుంటే సాక్ష్యాధారాలతో సహా హ్యూమన్ రైట్స్ కమిషన్కి లెటర్లు రాయొచ్చు, సుప్రీంకోర్టుకు లెటర్లు రాయొచ్చు, రాష్ట్రపతికి లెటర్లు రాయొచ్చు, గవర్నర్కి లెటర్లు రాయొచ్చు. ప్రభుత్వాన్ని శిక్షించవచ్చు, ప్రభుత్వాన్ని అధికారంలో నుండి దించేయనవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మీరు ఇచ్చిన హామీల పట్ల ప్రశ్నిస్తుంటే మీరు ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ చేయొచ్చు. ఇన్ని మార్గాలు ప్రభుత్వాలను శిక్షించేందుకు అనేక దారులున్నాయి అని ఈ కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి.